నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు నువ్వు. ఎన్నాలని అజ్ఞాతంలో ఉంటారు మీరు. భగవాన్తో నువ్వే పోలీసులకి సరెండర్ అవ్వమని చెప్పు. మినిస్టర్ బాజీరావు భగవాన్ని చంపాలని డిసైడ్ చేసేశాడు. ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉంది. అంచేత సరెండర్ అవడమే మీకు మంచిది. సరెండర్ అవడం మంచిదా? ఏంటి ఇలా బుర్రలేకుండా మాట్లాడుతున్నావు? హావ్ యు గాన్ మ్యాడ్? వాడి మీద ఎందుకు కోపడుతున్నావు రాణి? मैं अपनी दुनिया देखने जा रहा हूँ. अपनी जिंदगी में फिर से जीऊंगा. I wanna be a free bird in this world. ఏ నట్ లూసా నీకు? షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి సంజే. నీ చావుని ఎవరు ఆపలేరు. భగవానికి చావు వస్తుందా? నన్ను చంపడానికి కూడా ఒకడు పుట్టాడా? వాళ్ళందరినీ చంపడానికి రా నేను పుట్టాను. రాణి వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమను. ఇలా చూడు భగవాన్, నువ్వు అనుకున్నట్టు బయట సిచ్యువేషన్ ఏం బాలేదు. మేరీ బాత్ మానో. ఏసీపీ ఎలాగైనా భగవాన్ని సరెండర్ అయిపోమని చెప్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే మేమందరం కలిసి నిన్ను మొట్టమొదటిసారి చూసాం. మా గ్యాంగ్ లో ఉన్న రాజ్పాల్ నీ గురించి వివరాలు మాతో చెప్పాడు. ప్రతివాడు నాకు అడ్వైస్ ఇచ్చేవాడేనా? ఆ రోజు నుంచే నీ జీవితం మారడం మొదలైంది. ఏ భగవాన్, నేను నీకు అడ్వైస్ చేయడం లేదు. నువ్వు బతుకుండాలి, అదే నాకు కావాలి. మే తెరా దోస్త్ హూ నా, इसीलिए बोल रहा हूँ. मेरी बात समझ. केस सॉल्व होने तक ही, उसके बाद तू जो चाहे वो कर. चुप సోదాపు. చెక్ చేస్తున్నాను. పెడ సెకండ్. I'm trying to explain the situation again and again, but you still don't understand. ఇంతకు మించి ఎవరు నీకు అడ్వైస్ చేయలేదు. ఏరానా షట్ అప్. ఏమన్నావు నువ్వు? రోమియో బయటకు వస్తే చంపేస్తాడు. రోమియో బయటకు వస్తాడు, చేస్తాడు కూడా. మీ అందరి కోసం చేస్తాడు, కానీ నా రోమియో కాదు. ఏ వీడిలాగే నీకు నట్లూసైందా? సరిగ్గా అప్పుడే రాణి ఏసీపీకి మాకు నిన్ను నెట్ లో చూపించింది. అచ్చం భగవాన్ లాగే ఉన్నాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఎవడాడు? ఎక్కడుంటాడు? బ్యాంకాక్ లో, కానీ ఎవరో తెలీదు. విల్ హావ్ టు ఫైండ్ అవుట్. అదోకే, వాడు ఎలా వస్తాడు ఇక్కడికి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాడిని ఎవరు తీసుకొస్తారు? ఏ నువ్వా? ఏ రోమియో నువ్వా? రాణి, నేను తీసుకొస్తాను వాణ్ణి. రాణి, ఎంతో రిస్క్ తీసుకుంటున్నావు. నేను వీడి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. వాడితో వస్తాను, లేదా అక్కడే చేస్తాను. అలా చెప్పి రాణి బ్యాంకాక్ వచ్చింది. తనక్కడికి వచ్చి నువ్వెక్కడికెళ్తే ఎక్కడికి நீ வெண்ட படுத்து உன் கண்ணில் படுற மாதிரி தொடர்ந்து வந்துக்கிட்டே இருந்தா. நீ ஒரு கட்டத்தில் அவள் நம்பி அவகிட்ட ஏமாந்தி போயிட்ட. మంత్రి ప్రెషర్ తట్టుకోలేక నిన్ను వెంటనే ముంబై తీసుకొచ్చారు. భగవాన్కి బదులుగా నిన్ను ఆ ప్లేస్ లో ఉంచి పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. తను హాయిగా భగవాన్తో ఉండొచ్చని ప్లాన్ వేసింది రాణి. మంత్రిని, కమిషనర్ని నమ్మించడానికి ఆ గ్యాంగ్ లో ఉన్న నన్ను కూడా నీతో పాటు బలివ్వడానికి డిసైడ్ అయ్యింది రాణి. ఎలా వచ్చేవా బాయ్ ఫీల్డ్ లోకి? ఇంత ఎర్రి పప్పవి, ఎంత క్లోజ్ గా ఉన్నా నీతో. డౌటే రాలేగా నీకు నా మీద? నన్ను ఫస్ట్ పసిగట్టింది నీతోనే ఉంటాడే బుడబుక్కులుడు కరిష్మా, నీ పార్ట్నర్ లివి. వాడే అది లేడా పైన నిద్రపోతున్నాడు. తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. వాడు నన్ను సస్పెక్ట్ చేయడంతో ఆగి ఉంటే ఓకే,
నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నన్ను చేస్ చేయడం మొదలెట్టాడు. ఈ కథలో కిక్ ఏంటంటే వాడు నా సంగతి ఏవైనా కనిపెట్టాడా? లేదు. నా గురించి నీకేవైనా చెప్పేసాడా? అది లేదు. పాపం యూస్లెస్ ఫెలో. అందుకే తొందరగా చచ్చాడు. సారీ సారీ సారీ, నేనే కుక్కని కాల్చినట్టు కాల్ చేశాను. నువ్వు చచ్చేటప్పుడు నేను భగవాను ఇండియాలోనే ఉండం. నీ సమాధిని కూడా వచ్చి చూసే ఛాన్సే మాకు లేదు. సో మై హార్ట్ ఫెల్ట్ అడ్వాన్స్ condolences and wishes. We will meet in hell. Hi. ఏమంటున్నాడు? వదిలేవాణ్ణి, ఆడొక వానపాము. ఆ కమిషనర్ మినిస్టర్ దద్దములు వీడే భగవానని నమ్మేశారా? అందులో ప్రాబ్లం ఏం లేదు కదా? అది నమ్మేశారు, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ టైం తీసుకోకు, తొందరగా ఫినిష్ చేయి. అది నేను చూసుకుంటాను కానీ భగవాన్ ఎక్కడ? అది తెలుసుకుని నువ్వేం చెప్తావు ఇప్పుడు? నేను చెప్పింది మాత్రం చేయి, ఓకే? ఇట్స్ ఓకే. యాదవ్, हाँ साहब, कोई है क्या? देख, कोई नहीं है साहब. चलो. సార్, क्यों एसीपी भगवान ने ఎప్పుడు ఖతం చేస్తున్నావు? సార్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నాం. అఫీషియల్ ఎన్కౌంటర్ చేయాలంటే సీఎం పర్మిషన్ లేకుండా మేము ఏమీ చేయలేం సార్. चाहे तो मैं सीएम से बात करूं क्या? అక్కర్లేదు సార్, అక్కర్లేదు సార్. రేపటిలోగా డీజీపీ ఆఫీస్ నుంచి లెటర్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఎక్కువ లేట్ చేయకు. ఏం చేసావో మరి, రేపు వాడిని చంపుతున్నావు. ఓకే సార్, ఓకే. आज them to be alert. ఓకే సమझा? यस सर. ओके सर. సుఖిరామ్, కమిషనర్ ఫోన్ చేస్తే ఎంక్వైరీకి తీసుకెళ్ళానని చెప్పు. ओके सर. అందరికి సెల్ ఫోన్స్ ఆఫ్ చేయమని చెప్పు. ఏ మాస్క్ ఇవ్వు. నువ్వు అటువైపు ఎక్కువ. చలో చలో. హలో బ్రదర్స్, వాడి నుంచి ఏమేమి రాబట్టుకోవాలో రాబట్టుకోండి. ఓన్లీ 3 hours. ఏ पैसा पैसा ఎక్కడ? गिनने की जरूरत नहीं है ना? बिल्कुल नहीं है. ओए, उसको नीचे उतार. నడుబే. బాగబే. நாலு மாசமா ஊரூரா எங்களை பைத்தியக்கார மாதிரி அலைய விட்டுட்டு చెప్పు. చెప్పేదాకా నీకు చిత్రవదేరా? చెప్పు, ఎక్కడా నా డబ్బు డాక్యుమెంట్స్ అవి? అందులో కొంచెమే నా దగ్గర ఉంది, మిగిలింది నా పార్ట్నర్ శామ్ దగ్గర ఉంది. పార్ట్నరా? వాడెక్కున్నాడు ఇప్పుడు? వాడు ఇండియాలోనే లేడు. వీడికి చాలది బాధుడు. చేయించండ్రా. ఇంత కొట్టినా చెప్పలేదు, ఇంకా చెప్తాడంటారా? టైం అయింది, వాడిని తెల్లరేలోగా లేపి. ఏసీపీ సార్, కొంచెం ఓపిక పట్టండి, వాటితో నిజం కక్కిస్తాం.
వదలకండి వాడిని, పట్టుకోండి. అన్నయ్య 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 అన్నయ్య